డబ్బు అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, అక్కడ మల్టిప్లై అవుతుండాలి. లేదంటే డబ్బు అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మల్టిప్లై కాకపోతే అది ఇన్వెస్ట్ చేసి కూడా వేస్ట్ అయ్యారు. వేస్ట్ ఏ పూట కాపుట అంటే ఇక సేవింగ్ కి ఇన్వెస్ట్మెంట్ కి డిఫరెన్స్ చాలా ఉంది. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అనమాట, వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకుకి ఒక కొడుకు పుట్టాడు. సో ఆ కొడుకు ఎవరైతే పుట్టాడో ఈయన తాతయ్య. సో తాతయ్య ఏమన్నాడంటే, అరే నా కొడుకుకి కొడుకు పుట్టాడు కదా, ఫుల్ హ్యాపీ ఉంది, ఒక 10 లక్షల రూపాయలు అనేది తీసుకొని గుడ్ న్యూస్ చొప్పున వెళ్ళి బీరువాలో పెట్టుకున్నాడు. ఏది నా మన్మడికి అనేది వీడు పెద్దగానికైనా ఇస్తా అని చెప్పి బీరువాలో పెట్టుకొని సైడ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మన్మడు అనేది 20 years వచ్చినాయి అనమాట. 20 years రాగానే అయ్యో మా మన్మడి కోసం 20 years వచ్చినాక నేను 10 లక్షల రూపాయలు తీసి ఇద్దాం అనుకున్నాను. పోయి బీరువాలకి తీసుకొచ్చి ఆ 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ఎంత పెద్ద ఫూలిష్నెస్, ఎంత పెద్ద మిస్టేక్ అంటే ఇది. ఆ 10 లక్షలు బీరువాల ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు పెట్టింది కాబట్టి దాని వాల్యూ పెరగలే, దాని వాల్యూ తగ్గింది. అదే ఆ మన్మడు ఎప్పుడైతే పుట్టంగానే అదే 20 లక్షలు తీసుకొచ్చి, లేదంటే 10 లక్షలు తీసుకొచ్చి ఒక ల్యాండ్ పైన 10 లక్షలు కాస్త 1 కోటి రూపాయలు అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే ఆ డబ్బు మల్టిప్లై అవుతుంది. సో సేవింగ్ ఏమైపోయింది, ఆ పెద్ద మనిషి సేవింగ్ చేసింది, మల్టిప్లై చేయలేదు. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఆ సేవింగ్ చేసిన డబ్బులు అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మల్టిప్లై అవుతుంది, దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటే.